మానవుడు ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆ ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్ను ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడంలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. నదిలో ఒక క్షణం కూడా ఉండలేనురా. తెక్కెక్కువైంది నీకు. పరిస్థితి అలాంటిది. మరి అదోవా స్వామి వారు నగరానికి వేంచేశారు. అల్లుడు, నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు. డౌట్ ఉంటే నిద్ర పడదు. వెళ్ళి తెలుసుకుందాం పద. స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు. కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే అందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి, మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. స్వామి, ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎద్దబా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి. క్షమించండి. క్షమించాను పొమ్ము. నాయనా తాడితాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి, రండి రండి. స్వామి, మా పూర్తి పేర్లు ఎలా తెలిసింది? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి. లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్సు? నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు బగలగొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా? కూడా మేము మొన్న హిమాలయాలకు వెళ్లి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్ అది. మీరు వెళ్ళండి. మీరు రండి. జాగ్రత్త తీసారండి. ఎక్కడికి? అన్నా తీసుకురమ్మన్నాడు. ఎవడకన్నా ఎవడా అన్న? ఏయ్, రమ్మన్నప్పుడు రారా. ఏయ్, రానన్నప్పుడు పోరా. రాకపోతే తీసుకెళ్లాల్సి వస్తుంది. తీసుకెళ్ళరా. ఏయ్, అన్న కొట్టద్దన్నాడు కదరా. కొట్టింది ఆడిని కాదు, మనోడిని. బాబు బాబు బాబు, గొడవలొద్దు బాబు. నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాగేంటి, పోతురాజు అయితే నాగేంటి, నాతో పని ఉంటే ఆడినే రమ్మను. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలిపోద్ది. రానన్నాడు. రానడం అంటే? రానండం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము. సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర తీసామన్నాడు. అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్ వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీఈస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా. అదే మాట్లాడుకుంటున్నాం. రానన్నాడు కదా, వెళ్ళి తీసుకొద్దావరా. పోస్ట్ పెయిడ్ కార్డే కదా అని ఫోన్ చేసి బెట్టింగ్ లేసేసి సెల్లి బిల్ కొట్టినట్టు నా డబ్బులు ఎక్కడితే ఊరుకుంటా అనుకున్నావురా? బ్లడ్ తాగుతారా? ఇది పెళ్ళాని ఫోన్ కొట్టి పేమెంట్ 5 లక్షలు, పెనాల్టీ 2 లక్షలు, మొత్తం 7 లక్షలు రేపటికల్లా తీసుకురాపోతే పావు గంటకో పాటు బిగి పార్సిల్ చేస్తామని చెప్పండి. పరిగెట్టుకుంటూ వచ్చుద్ది. తీసుకెళ్ళండి. రైట్ సీన్ గా ఇదిరా వ్యాపారం చేసే పద్ధతి. వ్యాపారంతో పెట్టినందుకు బ్రదర్స్ నేను బతకనివ్వర్రా. దుర్గన్న ఏమన్నాడురా? ఎన్నిసార్లు చెప్పాలన్నా? ఫిరంగిని కలవమన్నాడు. అదిరా ఆ ఫ్యామిలీకి నా మీద ఉన్న రెస్పెక్ట్. సరే అన్న, ముందు ఆ షాపుల సంగతి చూడు. ఈ ఫైనల్స్ అయిపోయి ఆ షాపుల సంగతి, ఆ సిఐ గారి సంగతి చూస్తా. ఏంట్రా
వాళ్ళ మన బోర్డు పట్టుకోలేదేంటన్నా? ఆ వచ్చే జేపీ కొడుకు నాకు తెలుసులే. మరి కేబీ కూతురు తెలీదు. తెలుసుకోవడం ఎలా? నాగార్జున పక్కన ఎవరుంటారా? అమలా, రాజశేఖర్ పక్కన జీవిత. మరి జేపీ కొడుకు పక్కన ఉండేది కేపీ కూతురే. అన్నా ఏం ఇంటెలిజెంట్ అన్నా నువ్వు చాలా లేట్ తెలుసుకున్నావన్నా. ఓకే అన్నయ్య మేము బయలుదేరతాం. ఎక్కడికి? మా బడ్జెట్ తగ్గట్టు ఏదో చిన్న హోటల్లో ఉంటాం. తమ్ముడు నేను ఉండగా నువ్వు హోటల్లో ఉంటావా? కుదరదు. నువ్వు కూడా మాతో పాటు మా అంకుల్ ఇంట్లోనే ఉండాలి. మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఫ్రీడమ్ ఉండదు అన్నయ్య. అదే హోటల్లో ఉన్నాం అనుకో, కావాల్సినప్పుడు కౌగులు ఇచ్చుకోవచ్చు, మూడొచ్చినప్పుడు ముడ్డొచ్చినప్పుడు ముద్దు పెట్టుకోవచ్చు, ఆకలి వేసినప్పుడు ఖర్జూరాలు కూడా తినిపించుకోవచ్చు కదా. కరెక్ట్. అదే మీ అంకుల్ ఇంట్లో ఉంటే మాకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి మా ఇద్దరిని ఒకే రూమ్ లో ఉండనివ్వరు, మాకు కావాల్సిన అన్ని చేసుకునేవారు. సో మీ హోటల్లో ఉందని డిసైడ్ అయిపోయాం. గుడ్ ఐడియా. మేము కూడా మీతో పాటు హోటల్కి వచ్చేస్తాం. వాడేంటి హోటల్ అంటున్నాడు? నీ ప్లాన్ నందగడ్ ఇంటికి వెళ్ళడం కదా. కంగారు పడకు, మన అక్కడికి వెళ్తాం. తమ్ముడు ఏంటి? మనకంటే ఇక్కడ ఎవరు లేరు కదా, వాళ్ళ అంకుల్ ఇంటికి వాళ్ళు వెళ్ళకపోతే ఏం బాగుంటుందని అంటుంది. బాగోదు. అయినా అడిగి వెళ్తే నువ్వు చెప్పిన చేసుకోవడం కుదరదు కదా. పైగా నువ్వేమో రానంటున్నావు. సరే నీకోసం నేను వస్తాను, ఇవన్నీ జరిగేటట్టు చూస్తాను. కాకపోతే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏం చేయాలి? నువ్వు పెళ్లి చేసుకోబోయే కేపీ కూతురు ఈ అమ్మాయిని చెప్పాలి. అలా ఎందుకు చెప్పాలి? అలా చెప్తేనే మన రూమ్స్ లో రొమాన్స్ జరుగుతుంది. నాకేం అర్థం కావట్లా. ముందు ముందు నీకే అర్థం అవుతుంది, పద. వెల్కమ్ బాబు, వెల్కమ్ టు థాయిలాండ్. పులి ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను బాబు. కేపీ కూతురు ఈ అమ్మాయి కదా? పులి ఇస్ కరెక్ట్. నువ్వు ఆశ్చర్యపోకు, ముయ్. తెంగరేదవా నీ లవర్ని కేపీ కూతురంటే నమ్మేశాడు. నీకంటే తింగరోడు ఎవడుంటాడు? ఏంటి? అవతలోడు తింగరోడు అయితేనే కదా మనకు మ్యాటర్ వర్కౌట్ అయ్యేది. కరెక్ట్. వీళ్ళెవరు? వీళ్ళు నా ఫ్రెండ్స్, నాతో వచ్చారు, నాతోనే ఉంటారు. ఇతని పేరు నా గురించి నేనే చెప్పుకుంటాను. నా పేరు పులిచెల రఘుబాబు, సన్ ఆఫ్ గిరిబాబు, 7th క్లాస్ ఫెయిల్, స్వాతి నక్షత్రం, ఐదు గోత్రం, కర్కాటక రాశి. ఏంటి అర్చన చేయించుకోవడానికి వచ్చినట్టు ఇన్ని డీటెయిల్స్ చెప్తున్నావు? నేనంతే, ఇంత అడిగితే అంత చెప్తాను. మీరు రండి. సోదాపు, సోదు. ఇదే మా బాస్ ప్యాలెస్. రండి రండి. మరి లగేజ్? లగేజ్ తీసుకురారా. పాకిస్తాన్ నుంచి ఇండియాకు వెపన్స్ జాగ్రత్తగా చేర్చాలి. హలో అంకుల్. హలో 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 వెల్కమ్ టు బ్యాంకాక్ Hi, uncle. అండ్ వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ అంకుల్. మీరు ఎలా ఉన్నారు? మా బాస్ ఏంటి AK-47 లాగా ఎప్పుడు ఎనర్జెటిక్ ఉంటారు. కరెక్ట్ గా Thank చెప్పాడు. you, boss. బై ది వే అంకుల్, హిస్ కళ్యాణ్, షీస్ ప్రియా, మై ఫ్రెండ్స్. హలో అంకుల్. ఐ లైక్ హిమ్. మీరు అజయ్ ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్సే. మీరేం మొహమాట పడక్కర్లేదు, మీ ఇంట్లో ఉన్నట్లే ఉండొచ్చు. ఓకే సార్. ఏయ్ డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ అంకుల్. అలాగే అంకుల్. దట్స్ వై ఐ లైక్ హిమ్. అజయ్ అంకుల్. జర్నీ చేసి వచ్చారుగా, ముందు ఫ్రెష్ అవ్వండి, ఓకే. రిలాక్స్డ్ గా మాట్లాడుకుందాం. ఓకే. ఏ పులి, రూమ్ చూపించు. రండి, రండి. మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి, మీ ఇద్దరు ఈ రూమ్ లోకి వెళ్ళండి. మీ ఫేస్ చూసి మీరు టూ ఇంటెలిజెంట్ అనుకున్నాను కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. యా, ఎవరైనా పెళ్లికన్నా అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లోకి పంపిస్తారా? రేపు మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారు కదా. చేసుకోపోతే ఈ లోపల ఏదైనా తప్పు జరిగిపోతే ఆ పాపానికి పాప బాబు పుడితే దాని బాధ్యులు మీరు అవుతారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడైనా కాబోయే భార్యమే చేయాలనుకుంటాడు కానీ ఫ్రెండ్ భార్యమే చేయాలనుకుంటాడా? అనుకోడు. అందుకని అర్థమైందా? మనం ఏం చెప్పేది కూడా అదే కదా. ఇగో పాప నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, ఇగో అమ్మాయి నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళు. అప్పుడే మీ ఇద్దరు సేఫ్టీ. వెళ్ళండి. చెప్పకుండా వెళ్తావే ఏమని? ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను ఇంటెలిజెంట్ అని? ఒక్క నేనేంటి, రామ్ గోపాల్ వర్మ కూడా ఒప్పుకుంటాడు నువ్వు ఇంటెలిజెంట్ అని. హలో, పోలీస్ స్పీకింగ్. అచ్చా, అల్లుడు అమ్మాయి వచ్చిండ్రు అడిగి? వచ్చారు. ఫోన్ మర్చిపోయింది, అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే. హైదరాబాద్ నుంచి మీ డాడీ ఫోన్ చేశాడు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? స్వప్న ఫోన్ లో మాట్లాడుతుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం జరుగుతుందో కాదు, నేను వచ్చేసరికి ఏం జరుగుతుందని. ఓ అదా, తనకి మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో ముళ్ళు తీస్తాను. అబ్బా, మెడ మీద ముళ్ళు కూర్చుకుంటే పంటితో లాగి తీస్తున్నావా? చేతులతో తెచ్చుగా, చేతులతో నడుము పట్టుకున్నానుగా. కరెక్టే. నడుమెంత పట్టుకున్నావు? ముళ్ళు తీసేటప్పుడు నొప్పి తట్టుకోలేక పారిపోతుందని గట్టిగా పట్టుకున్నా. అయినా మెడ మీద ముళ్ళు ఎలా గుచ్చుకుంది? గులాబీ పువ్వు పెట్టుకుంటే గుచ్చుకుంది. మరి తలలో గులాబీ లేదు? పెట్టుకోలేదు కదా. మరి పెట్టుకుంటే గుచ్చుకున్నాను. గుచ్చుకుందని తీసి పడేసాం కదా. ఇదిగో ఇవన్నీ కాదు. అసలు నువ్వు ఆ అమ్మాయి నడుము పట్టుకోవడం ఏం బాగలేదు. నేను చూసాను కాబట్టి సరిపోయింది. అదే అజయ్ చూస్తుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏం ఫీల్ అవడు? ఎంత ఫీల్ అవడు? అన్న ఇది విశాల హృదయం కాబట్టి. డాడీ నీతో మాట్లాడతారంట. చెప్పండి మామయ్య. నిన్న పొద్దున్న వచ్చాను మామయ్య. పర్లేదు మామయ్య. మీరు భోజనం చేశారు మామయ్య? టాబ్లెట్లు వేసుకోండి మామయ్య. ఉంటాను మామయ్య. సరే, అలాగే బ్యాంకులో డబ్బులు వేసాను మామయ్య.
కేపీ నువ్వు మావి అంటావేంటి? మామగారు మామయ్యని పిలవక అన్నయ్య అని పిలుస్తారా? కేపీ అల్లుడు అజయ్ కదా? అవును అజయ్. మరి నువ్వెలా అల్లుడు అవుతావు? కేపీ కూతురు నేను చేసుకుంటాను కదా. కేపీ కూతురు ఈఎంఐ కదా? అవును ఈఎంఐ. ఈఎంఐ చేసుకుని అజయ్ కదా? అవును అజయ్. ఊరు బాబోయ్ నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఏదో కన్ఫ్యూజన్ ఉందని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంతే. బయలుదేరు బయలుదేరు. అటు కాదు ఇటు వెళ్ళు. వెళ్తాను. ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు. డౌట్ వచ్చే క్వశ్చన్ లేక ఆన్సర్ లేస్తారా? బ్యాంకాక్ లో నీ ఒళ్ళో పడుకుని ఇలా ఖర్జూరాలు తింటుంటే ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఖర్జూరాలే తినాలనిపిస్తుందా? ఇంకేం తినాలనిపించట్లేదా? ఈడేదో చేస్తున్నాడు, ఎందుకైనా మంచిది ఈడితో జాగ్రత్తగా ఉండమని అజయ్ గారితో చెప్తే బెటర్. సూపర్ ఐడియా వచ్చింది. వస్తా. తలుపు కొట్టుకుంటే డైరెక్ట్ వచ్చాడేనా? కామన్ సెన్స్ లేదా? నా కామన్ సెన్స్ సరే, మీరు చేస్తున్న పని ఏంటి? అంటే అది అది ఆయన కంట్లో నలక పడితే నాలుగుతో అంతే. అక్కడేమో ముళ్ళు పడితో తీశాడు, ఇక్కడేమో నాలుకతో తీస్తుంది. కొంచెం అర్థం అవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. కానీ ఏదో ఏంటి నీలో నువ్వు కొనుక్కుంటున్నావు? కొనుక్కోవడం అంటే కొనుక్కోవడం. మీ ఇద్దరిని నేను చూసాను కాబట్టి సరిపోయింది. అదే కళ్యాణ్ చూసుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏమీ ఫీల్ అవడం. ఎంత ఫీల్ అవ్వడు? మా తమ్ముడిది విశాల హృదయం. ఇద్దరు ఒకే పంతుల దగ్గర పాఠాలు నేర్చుకున్నారా? బట్టి పట్టినట్టు ఒకటే చదువుతున్నారు. మా కొంచెం పని ఉంది, ముందు బయటకు వెళ్ళు. వెళ్తాంలే. గెట్ అవుట్. వస్తారేంటండి? ఈ అమ్మాయిని ఆడు చేసుకోవాలి, ఆ అమ్మాయిని ఈడు చేసుకోవాలి. కానీ ఈ అమ్మాయిని ఈడుకోకుతున్నాడు, ఆ అమ్మాయిని ఆడుకోకుతున్నాడు. అసలు ఎవరికి ఏంటి కింగ్ లో ఉన్నానా? బంగ్లా ఉన్నా. నేను చెప్పరా? ఏదో ఒక యాంగిల్ లో ఉన్నాలే. చాలు, ఒక యాంగిల్ చాలురా. అన్ని యాంగిల్ ఎట్టా ఉంటావురా? హలో, ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు. అది నా ఇంట్లోనే నా ముందు తిరిగే నా మరదలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చినా దానికి ఎవరు నచ్చరు. అక్కడికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టి పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది కానీ నీ ఫేస్ నట్టే వేసుకుంటది. చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుని బతికాను. ఇప్పుడు నన్ను వదిలే వెళ్ళిపోతురా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందని? ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అంతే కదా? అబ్బో, ఆ చదువు కలెక్టర్ గారు వచ్చేది మరి. అసలు వాళ్ళు ఉన్నదేంటి, నాకు లేదేంట్రా? మా ఇద్దరికి తేడా ఏంటి? తేడా ఎంత? కూర్చోండి. ఒకసారి అనుకుందాం. అవునవును అనుకుంటేనే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు? బూట్లు వేసుకుంటే మహా నా అంత ఎత్తుంటాడు. నీ కళ్ళు ఏమన్నా కాకులు పొడిచినాయా? అతను బాచి పెట్టేసి కూర్చున్నావుటే, నువ్వు నుంచున్నావుటే. హైట్ సంగతి తీసేయ్. మరి కలరు? అతని కలర్ ఏంట్రా? ఎలా మా కలర్ కూడా బానే ఉంటది. నీదా? కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు. కూర్చో కూర్చో కూర్చో. వీడికి లేదనేగా? అవును. తీసేయ్. నెక్స్ట్ ఉద్యోగం. ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? ఎలా ఆ మాత్రం మాకు తెలీదా? కూర్చో. తీసేయ్. నెక్స్ట్ చెప్పరా? అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చెయ్యి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు. మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. పేనా ఈ ఆట నాదే బాసు. షో. ఈ ఆట కూడా మూసారా బాసు? నా ఏటీఎం డబ్బులు కూడా పట్టాసు. హాయ్ అంకుల్. కళ్యాణ్ షాపింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఏంటి 3 కార్డ్సా 13 కార్డ్సా? 3 కార్డ్సే. ఆడతావా? ఏంటి నీతోనా? ఆడితే అంకుల్ ఏంటి గ్రేట్ పర్సన్ తోటి ఆడాలి కానీ చీప్ గా నీతోటేంటి? ఐ లైక్ ఇట్. సరే మీరే ఆడండి బాస్. బట్ వన్ కండిషన్. ఏంటి అంకుల్? మా బాస్ కి బెట్ అంటే చాలా ఇష్టం. బెట్ లేకుండా ఏది ఆట? ఓకే అయితే బెట్ కట్టే ఆడదాం. హే, ఐ లైక్ ఇట్. ఇదిగోండి. తీసుకోండి అంకుల్, బెట్ మీరే గెలిచారు. కార్డ్స్ ఓపెన్ చేయకుండా ఎలా చెప్తున్నావు? మీ పులి మొహం చూస్తేనే తెలుస్తుంది మీకేదో పెద్ద డంకానే పడిందని. ఈ గేమ్ కూడా మీరే గెలిచారు అంకుల్. మళ్ళీ ఎలా తెలిసింది? మీ పులి అసలు మంచి మొక్కలే పడినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అది చూస్తేనే తెలుస్తుంది మీకు మంచి మొక్కలే పడ్డాయని. ఇటు తిరుగు. మళ్ళీ ఇంకోసారి కార్డ్స్ చూసావంటే నీ కళ్ళు పీకేస్తా. అటు తిరుగు. ఏంటంకల్ కార్డ్స్ ఆడుతున్నారా? అవునమ్మా.
కింగ్ కింగ్ అండ్ కింగ్. సూపర్ బాస్. మీరే గెలిచారు అంకుల్. తోలు తీరిందా? మరి మా బాస్ అంటే ఏమనుకున్నావు? ఓడిపోయే ఛాన్సే లేదు. అంకుల్ ఓడించాలంటే చాలా కష్టం. ఐ లైక్ ఇట్, వెరీ ఇంటెలిజెంట్. అంకుల్ మీ ఫేస్ చూస్తుంటే మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని తెలుస్తుంది. yes you are right. కానీ ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని పొగిడి తీరాలి అంకుల్. మా ఊర్లో కిరాణా షాపులు పద్దులు చూడటానికి నానా అవస్థలు పడతారు. అలాంటిది మీరు ఇన్ని దేశాల్లో దందాలు మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. కన్ఫ్యూజ్ అవరా? కన్ఫ్యూజ్ అవడానికి మా బాస్ బ్రెయిన్ వాడితేగా ఆ కంప్యూటర్ వాడతాడు. 1 minute. హలో. కంప్యూటర్ ఏంటి? మా బాస్ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా? అదే హనీ మసాజ్ సెంటర్. ఐ వాంట్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హర్ ఇమ్మీడియట్. ఎలాగైనా తన గురించి తెలుసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండి, ఓకే? లాస్ట్ గేమ్ లో నువ్వు గెలిచి కూడా ఓడిపోయానన్నావేంటి? నేను గెలిచినా ఓడిపోయినని చెప్పాను కాబట్టి వాడు బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని ఆ కంప్యూటర్ లో ఉన్నాయని తెలిసింది. ఇక చూడు వాడిని అలా మడతెట్టేస్తాను. ఏంటి మడతెట్టేస్తానంటున్నావు? మడత పెట్టేస్తానట్లేదు, మడత పెట్టాలి అంటున్నాను. దేన్ని? దీన్ని. పేపరా? ఓ తింతే కదా. దీన్ని మడత పెట్టడం కూడా పెద్ద మ్యాటరా? ఈజీగా మడత పెట్టచ్చు. 1, 2 కాదు, సమానంగా 8 మడతలు పెట్టాలి. 10 పెడతా. నీకేమైనా ప్రాబ్లమా? అస్సలు లేదు. పందెం ఎంత? మడతకు 1000 చొప్పున 10 మడతలకు 10,000. సరే కానీ మడత పెట్టడం నేను ఎక్స్పర్ట్ తెలుసా? కాసుకో. 1 2 3 4 5 ఇంకెన్ని అయితే 6 8ది 7 తర్వాత 10 కదమ్మా. మధ్యలో 8, 9 మీ బావతికి వెళ్ళాడమ్మా. మడత పెట్టడం అంత ఈజీ కాదు. కంప్లీట్ చేసి కనిపించు. అయిపోయిందరా? నీ ఎబ్బా పేపర్ మడతెట్టడానికి అంత బిల్డప్ అవసరంరా? మడతెట్ట పెట్ట. కండలు పెంచడం కాదురా, పెట్టండి. నేను కూడా మీలాగే అనుకున్నాను. అయిపోయారు. DON ఏమీ ఉంటది? మా బాస్కి బెట్ అంటే చాలా ఇష్టం. బెట్ లేకుండా ఏది ఆట. DET. ఎదవల్లారా, మా తాత చెప్పేవాడు పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలంట. ఇది మొత్తం నా డబ్బే. మా బాస్ దగ్గర పోయిందంతా లాగేశాగా. ఏంటి కామ్గా వెళ్ళిపోతున్నావు? నువ్వేం చేసావో నాకు తెలియదు అనుకుంటున్నావా? వాళ్ళకి పేపర్ ఫోల్డింగ్ టెస్ట్ పెడితే చూసావు కదూ? తిగర్లాయలు అవన్నీ నా తెలివితేటలు అనుకుంటున్నారు. నీవని చెప్పక చెప్పండి. థ్యాంక్స్. సీతమ్మ తల్లి దర్శనం కావాలంటే పక్కూర్లోకి వెళ్ళండి. పక్కూర్లోకే? పక్కూరు అంటే 10 మైళ్ళ దూరం ఏమీ లేదండి. ఈ గుడిలోనే ఉన్నటువంటి పక్క ద్వారం నుంచి వెళ్ళండి. ఇదేంది గుడి ఇంత వెరైటీగా ఉంది? మనం ఈ గుడిలో ఉన్న పక్క ద్వారం నుంచి వేరే ఊర్లోకి వెళ్దాం పదండి. నమస్కారం నమస్కారం నమస్కారం. రాముల వారు, లక్ష్మణుల వారు, హనుమంతుల వారు అడుపక్క, సీతమ్మ తల్లి ఇటుపక్క. ఏమన్నా ఫ్యామిలీ డిస్ప్యూటా? ఊరికి కొత్త? అవునండి కొత్త. ఇది చెప్పరా? చెబుతారు. ఎవరిని అడిగినా చెబుతారు. ఆ బుడ్డోళ్ళని అడిగినా చెబుతారు. ఆడుకుంటున్నారా? ఈ ఊరు గొడవల గురించి మీకు ఏమైనా తెలుసా? 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినట్టు, 1953లో ఆంధ్రప్రదేశ్ తమిళనాడు విడిపోయినట్టు, 1996లో మా రెండు ఊళ్ళు విడిపోయాయి. ఎందుకని? వాటర్ బాటిల్ అంటూ దేవుడు వాళ్ళని అడిగితే కొంచెం కొంచెం చెబుతారు. ఫుల్ బాటిల్ అంటండి. నన్ను అడుగు, ఫుల్గా చెప్పేస్తాను. సెలబ్రిటీ ఎక్కడ్రా? చెప్పండి. చెప్పాలంటే మూతి దగ్గర పెట్టాల్సింది మైక్ కాదు. అర్థమైంది. నువ్వు యాంకర్గా బాగా పైకి వస్తావు. నాకు తెలుసు. టీవీ సీరియల్ లాగా సాగతీసి చెప్పాలా? సినిమా స్టోరీ లాగా షార్ట్ గా చెప్పాలా? యాడ్ ఫిల్మ్ బ్రీఫ్గా చెప్పండి. మళ్ళీ థ్యాంక్స్. బ్యాందీ చూడాలాగా ఈ రెండు ఊళ్ళు ఎంచక్క హాయిగా కలిసి ఉన్నాయి. ప్రతి పంచాయతీ ఎన్నికలు ఓడిపోతున్నాడని ఆ చెంచురామయ్య తన పలుకుబడితో ఈ రెండు ఊళ్ళు కలిసి ఉండకూడదని 14 ఏళ్ల క్రితమే ఎడగొట్టేశాడు. ఊళ్ళు ఎడగొడితే ఎడగొట్టారండి. దేవుళ్ళు ఎందుకు విడిపోయారు? ఇడిపోలేదు, ఎడగొట్టబడ్డారు. కాస్త వివరంగా చెప్పండి. చెబుతారు ఉత్తి పుణ్యాన్ని. నువ్వు ఈ ఛానల్ అమ్మేయడం గ్యారంటీ. ఎప్పుడు అమ్మేసా. రోజు ఈ రోలింగ్ చూడలేక సస్తున్నాం అనుకో. అవును ఇంక కింద పడలేదే? పడింది పడింది. అటే అమ్మాయి గారు దెబ్బ తగిలిందమ్మా. తగలదు మరి.
టిన్ను బీర్లు, సిగరెట్లు, హోటల్ రూమ్స్, బాత్ డబ్బులు, రోమింగ్లు, రోలింగ్లు. నీకు కూడా సేమ్ కలర్ వచ్చిందా? నాకు కాదు, ఎప్పుడు ఒకే కలం మీకే వస్తుంది. ఏం చేయను మళ్ళీ, నేను వాడిని లవ్ చేస్తున్నాను. ఎంత లవ్ చేస్తే మాత్రం ఒకే కలం 100 రోజులు ఆడిస్తావా? అసలు ఇలా కాదు కానీ ఓ పని చేస్తే బెటర్. కొంప మునిగిపోయింది సార్. ఏవి నీళ్లు కనపట్లేదు కదరా. జోకులు బాగానే వేస్తారు, ఎవరికి నవ్వు రాకుండా. కొంప మునిగిపోయిందంటే కొంపలోకి నీళ్ళు వచ్చాయని కాదు, అమ్మాయి గారు ప్రేమలో మునిగిపోయిందని. ప్రేమించే వయసే కదా. అయితే మాత్రం పట్టపగలే ఎవరో కుర్రాడితో పబ్బులకి హోటల్కి తిరిగినట్టు కళ్ళగానేస్తాం సార్. వెరీ గుడ్, ఖర్చే లేదు. నాన్న, నాకు 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 ఎందుకే? నాన్న, నేను కళ్యాణ్ ఐ లవ్ యూ చెప్పాలి. 3 ముక్కలు చెప్పడానికి 1,00,000 రూపాయలు కావాలా? అయినా 1,00,000 ఇస్తే తప్ప ఒప్పుకోడమ్మా. నాన్న, గ్రాండ్ పార్టీ అరేంజ్ చేసి ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేసి అందరి మధ్యలో కళ్యాణ్కి ఐ లవ్ యూ చెప్పాలి. కళ్యాణ్కి నువ్వు ఐ లవ్ యూ అని చెప్పకూడదమ్మా. చెప్పడానికి వేరే ఏమన్నా అరేంజ్ చేశారా? ఊర్మీరా వెదవా. ఇప్పటికే లేట్ అయింది నాన్న, నేను వెంటనే ప్రపోజ్ చేయాలి. ఇప్పుడు రోజులు బాగా లేవు. మీ రోజుల నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. మూడం ఇంకో 3 నెలలు ఉంది. మూడంలో ఏం పని చేసినా సక్సెస్ కాదు. ఏం నాన్న ఇది, ఈ రోజుల్లో కూడా మూడాలు గీడాలు అంటావు. ఇదేమైనా పెళ్ళా? పెళ్లికి ముహూర్తం లేకపోయినా పర్వాలేదమ్మా, పెళ్లి వరకు తీసుకెళ్లే ప్రేమకు మాత్రం ఖచ్చితంగా ముహూర్తం ఉండాలి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఈ 3 నెలలు ఆగమ్మా. మీరు ఆగడం ఎందుకండి, మీరు కళ్ళగంటూ కింద పట్టాలి కంటిన్యూ చేయండి. గుడ్ సజెషన్. ఓకే డాడీ, వెళ్ళి పడుకుంటా. బాగా అయిపోయింది, మంది అయిపోయింది. ముసుకొల్తుందేంటి? గుర్తుకొచ్చాయా? వచ్చేదాకా వదలను. మీ సెటప్ బాగుంది. సెటప్ లేదు, గెటప్ లేదు. బయట వర్షం అవుతుంది. 5 గంట అయింది. నువ్వు ఉండు, నేను చూద్దాను కదా. ఏంటి చూసేది? నేను చెప్తున్నా కదా. అమ్మని అమ్మ, అప్పుడే ఆగిపోయిందా? ఆగలేదా? బోర్ని వర్షం. అవునా? అవును. నేను చూస్తాను. అవును నిజమే. నా కొడుకది గొడుగు. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. అబ్బా కాలిపోతుంది. డబ్బులు ఏడిగా అదే కూరాలి. సిటీలో అసలు నోట్ల కంటే మనం దొంగ నోట్లు ఎక్కువైపోయినాయి. అన్న నమస్తే అన్న. యాసిడ్ ఎల్లుండి డెలివరీ ఉంది. ప్రింటింగ్ పూర్తయిందా? అయిపోతానా, కానీ ప్యాకింగ్ లేట్ అవుతుందన్నా. పోయిన నెల గొడవలో మన వాళ్ళు 10 మంది చచ్చిపోయారన్న. డెలివరీకి కొత్త కుర్రోళ్ళు కావాలి. అవునన్నా, పోలీసులు సర్చింగ్ కూడా ఎక్కువైపోయింది. ల్యాండ్ డీల్ కూడా పడిపోతారు కదా. 100 కోట్ల జనాభా, కుర్రాలే దొరకరా? 10 మందిని సెలెక్ట్ చేయండి. వాయస్ అన్నా వీళ్ళన్న కుర్రోళ్ళు. నమస్తే అన్న. నమస్తే. యాసిడ్ దుర్గా. ఈ సెటప్ చూస్తుంటే నోట్ల మోయించేటట్టున్నారు. నువ్వేం చేస్తుంటావురా? బ్లాక్ టికెట్ అమ్ముతుంటాను. నువ్వు? గంజాయి అమ్ముతుంటారు సార్. మందేమో బ్లేడ్ సీన్. రౌడీయుధం చేస్తా, దాదాగిరి చేస్తా, శత్రువుల గుండాలో నిద్రపోతా. వీడు బాగా భోంచేసి నిద్రపోయేలా ఉన్నాడు. ఆఫీస్ బాయ్గా పెట్టండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఇచ్చే జీతాలు ఇస్తాను. సైలెంట్గా పనిచేయండి. పోడే. ఎస్ఐ సాయి కుమార్ అన్యాయాన్ని సహించడు, అధర్మాన్ని భరించడు. వెరీ గుడ్. అలా హెల్మెట్ వేసుకుని వెళ్ళండి. హెల్మెట్ లేకుండా బండి నడిపితే 500 ఫైన్ తెలుసా? తెలుసు. ఇవాళ ఇచ్చావు, రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తావు. ఇలా ఎన్ని రోజులు ఇస్తావు? ఇస్తూనే ఉంటా. చూడు బాబు, నువ్వు హెల్మెట్ లేకుండా బండి మీద వెళ్తున్నప్పుడు ఏ లారీనో వచ్చి గుద్ది నీ తల మొత్తం నుజ్జులు చేసి చచ్చిపోయావనుకో, బాధపడేది ఎవరు? నీ తల్లిదండ్రులు, నీ పెళ్ళాం బిడ్డలు, నీ బంధుమిత్రులు, నీ స్నేహితులు. నిన్ను చూస్తుంటే బ్రైట్ ఫ్యూచర్ ఉన్న వాళ్ళకి కనిపిస్తున్నావు. జసే మాతో మిస్యం పరాకాశిని అంటే ఏంటి సార్? హెల్మెట్ లేకుండా బండి నడపకూడదు. ఇది నీ 500, ఓహో ఇది నా 500. ఒక మంచి ఐఏఎస్ఐ మాకు హెల్మెట్ కొనుక్కొని రేపటి నుంచి పెట్టుకెళ్ళి. అలాగే సార్. బండి మీద వెళ్ళు. సార్ జీవితంలో హెల్మెట్ కొనేంత వరకు మళ్ళీ బండి ఎక్కాను సార్. బాబు నువ్వే. మొన్న నువ్వు పర్సు పోయిందని కంప్లైంట్ ఇచ్చావు కదా? నేనే కంప్లైంట్ ఇచ్చాను. పర్సు ఏ కలరు? రెడ్ కలర్ సార్. లోపల ఏముంటాయి? ఒకవైపు సాయిబాబా ఫోటో, ఒకవైపు ఫ్యామిలీ ఫోటో సార్. డబ్బులు ఎంత ఉన్నాయి? 4,302 రూపాయలు. ఇదేనా? ఇదే సార్. ఏ బాబు డబ్బులు లెక్కెట్టుకో. ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి సార్. వెళ్ళరా. నమస్తే సార్. వద్దే, వస్తాను సార్. ఇలాంటి నా నచ్చవు.
ఎవరా నువ్వు? మా తిప్పల పాలెం సార్. అయితే మీరెంత మహానుభావులు సార్. నేనా? ఎంత గొప్ప వాళ్ళండి. నేనా? హెల్మెట్ లేనోడికి డబ్బులు ఇచ్చారు. ఎవరిదో పర్సు పోతే చిల్లర డబ్బులతో పాటు మొత్తం ఇచ్చారు. గాంధీ ఉందిరా. మీ మంచితనం సార్. ఎందుకు ఏడుస్తున్నావు? మా ఊళ్ళోనూ ఒక ఎస్ఐ ఉన్నాడు సార్. ఉంటే మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది సార్. అయ్యో దొంగ దొరికాడండి. మరి ఇంకే కానీ ఎస్ఐ గారండి 9 తులాలు నొక్కేసి 1 తులం దొరికిందన్నాడండి. ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎస్ఐ. ఎస్ఐ అవును. మా ఇంట్లో 10 తులాల బంగారం పోయింది. నువ్వు 9 తులాలు నొక్కేసావు. 1 తులం ఇచ్చావు. రేయ్, గవర్నమెంట్ నీకు డబ్బులు ఇవ్వట్లేదురా? ఇస్తున్నారు. నీకు పిస్టల్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. నీకు బెల్ట్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. క్యాప్ ఇవ్వట్లేదురా? ఇచ్చింది. నా సొమ్ము తిని నువ్వేం బాగుపడతారా? నాశనం అయిపోతావు. నీ భార్య రోడ్లు ఉడుస్తుందిరా? నీ పిల్లలు అడక్క తింటారా? నీ బతుకు నాశనం కడుతూ. ఇది మనకు అలవాటే. ఈ విషయం ఎస్పీ గారు తెలిసి నేను సస్పెండ్ చేస్తారా? ఏడ్చాడు. నమస్కారం ఎస్పీ గారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. మా ఎస్ఐ నీ 9 తులాల బంగారం నొక్కేసి 1 తులం దొరికిందని చెప్పాడా? అవును సార్, ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం. వస్తాను. ఈ ఎండ తీసుకొని బిర్యానీ తిని పండగ చేసుకో. వస్తాను. ఏమయ్యా సార్, డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ 9 తులాల బంగారం వాడిది నొక్కేసి మరి నువ్వు కదా వాడికి ఇప్పుడు ఇచ్చింది? సార్ అది మాట్లాడకు నోర్మై. ఎస్ఐ గా పనిచేస్తూ డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు. నీ పోటీ వాళ్ళ మూలంగానే డిపార్ట్మెంట్ పరువు అంతా పోతుంది. నీ మీద ఎంక్వైరీ వేస్తా. నీకెక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయో అన్ని బయటికి తీస్తా. యు ఆర్ సస్పెండెడ్. సార్ పురాతే పాలిసే పాదలే విచారే. అనవసరమైన విషయాల్లో ఎంటర్ అయితే సస్పెండ్ అవుతావని. ప్రేమాలయం ఇదేదో పెద్ద అనాథల సంతలా ఉంది. ఆడవాళ్ళు పూలు వస్తే తలలో పెట్టుకుంటారు. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? ఎవరా నువ్వు? ర్యాంపో అనాథని. వీళ్ళంతా ఎవర్రా? హలో, ఐ ఆమ్ ఫాదర్ దైవ సహాయం ఇన్ఛార్జ్. పరలోకమందున్న ఓ ప్రభువ, మరి ఒక పాపి వచ్చి ఉన్నాడు. బిడ్డ, నీలాంటి వారికి ఈ ప్రేమాలయంలో స్థానం లేదు. కనీసం అంగవైకల్యమన్నా ఉన్నచో పరిశీలించవచ్చు. నేను అనాథని అత్త నమ్ముకునేవాడిని కాదు. ఫాదర్, వీడు మన క్రాంతి కోసం వచ్చాడు. బిడ్డ క్రాంతి, నీ కోసం ఎవరో ముదురు బిడ్డ వచ్చి ఉన్నాడు. శాంతము బిడ్డ. ముదురు బిడ్డ కాదు, యాసిడ్ యాసిడ్ దుర్గా. బాత్రూమ్లు కడిగే యాసిడా? యాసిడ్ పవర్ కి సిటీ మొత్తం. ఓహో, సిటీలో ఉన్న బాత్రూమ్లన్నీ నువ్వే కడిగేస్తావన్నమాట. నిన్న కొంచెం వీక్ గా ఉండి సోదాపి మ్యాటర్ ఏంటో చెప్తావా? నా గురించి చెప్పనే వాసులో. సర్లే, అన్న పిలుస్తున్నాడు పద. అన్న ఆడవిడు. అన్నెవరో తెలియదా? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఏ బ్లడ్ రిలేషన్ లేకుండా అన్న అని పిలుచుకునేది ఒకే ఒక వ్యక్తిని. ఆయన ఇప్పుడు స్వర్గంలో ఉన్నాడు. ఆయన తర్వాత అలా పిలిపించుకునేవాడు ఇంకా పొట్టలేదు. కానీ నువ్వు మ్యాటర్ ఏంటో చెప్పు. రమ్మన్నాడు పద. రమ్మంటే రారు, అడ్వాన్స్ కావాలి. అడ్వాన్సా? నెల నుంచి పని చేస్తున్నాం, సరిగ్గా జీతాలు ఇడే గొప్ప. పని చేసేవాడికి ఇచ్చేది జీతం, పనికొచ్చేవాడికి ఇచ్చేది అడ్వాన్స్. నీకు అర్థం కాదు కానీ వాడికి ఫోన్ కలుపు. అడ్వాన్స్ కావాలంట. ఫోన్ వాడికి ఇవ్వరా? క్రాంతి, అడ్వాన్స్ అడిగావంట, ఒక్క ఫైట్కి హీరో అయిపోయావా? ఒక్క ఫైటా? మనం ఫేమస్సే ఫైట్లకి, అడ్వాన్స్ కావాల్సిందే. నిన్న అడ్వాన్స్ ఇవ్వలేదుగా, ఎందుకు చేసావు? నిన్న మీ వాళ్ళు చూసింది జస్ట్ ట్రైల్ పార్టీ, ట్రైలర్ ఫ్రీ. మన సినిమా చూడాలంటే అడ్వాన్స్ బుకింగ్ కంపల్సరీ. ఒక్కసారి టికెట్ కొని లోపలికి వస్తే నీకు కావాల్సినంత మసాలా ఉంటది. అన్నా, వాడు మన పనికొస్తాడు. అన్నా, రే యాసిడ్ వాడుకో, లక్ష పడే. అట్టాగే. మాకు జీతాలు ఇవ్వడానికి దిక్కులేదు కానీ వీడికి మాత్రం అడ్వాన్స్. రేయ్, ఫాదర్ ఎవరా? నెల ఖర్చులకు పనికొస్తుంది. ఓ థ్యాంక్స్ చెప్పచ్చు కదా. పొగరు తగ్గింది వెయిటే, హెడ్ వెయిట్ కాదు, బై బర్త్ ఉంది.